యాత్రికుని ప్రయాణం జాన్ బన్యాన్ మొదటి భాగము. ఆ భయంకరమైన దర్శనములు, ప్రచండమైన శబ్దములు కొన్ని మైళ్ళ దూరము వెళ్ళు వరకు మానకయుండెను. ఒకచోట అతడు చప్పుడు విని పిశాచముల గుంపు ఎదురుగా తనను కలయుటకు వచ్చుచున్నదని తలంచి అక్కడ నిలిచి ఏమి చేయవలెనో దాని గూర్చి ఆలోచింపసాగెను. ఒకప్పుడు తిరిగి వెళ్ళుట మంచిదేమో అని అనుమానించెను. కానీ ఈ లోయ ప్రయాణము సగము మట్టుకు కావచ్చుననుకొని అంతకు పూర్వము అనేకమైన గండములను జయించిన సంగతి జ్ఞాపకము చేసుకుని ముందటికి వెళ్ళుట కంటే వెనుకకు తిరిగి వెళ్ళుట వలన ఎక్కువ మోసం కలుగును కాబోలని తలంచి ముందటికి వెళ్ళు నిర్దేశించెను. అయినను ఆ పిశాచములు మరి దగ్గరకు సమీపించినట్లు ఉన్నప్పుడు అతడు నోరెత్తి వడిగల మహాశబ్దముతో, నేను ప్రభువైన దేవుని బలము చేత నడుచుచున్నానని కేక వేసినందున అవి వెనుకదీసి అతని మరి వెంబడించలేదు. ఒక ముఖ్యమైన సంగతి నేను చెప్పక మానను. ఆ లోయలో దీనుడనైన క్రైస్తవుడు మిక్కిలి తొందరపడినందున తన శబ్దము తనకు తెలియక ఉండుట చూచితిని. క్రైస్తవులు దేవుని కవచమును ధరించుకొనిన తరువాత తమ యాత్రలో మిక్కిలి శ్రమపడి భీకరమైన యుద్ధము చేయవలెను. సాతాను వారిని విరోధించును. ఆత్మలో అధిక సంతోషము కలుగజేయు దేవుని కృపానుభవమైన తరువాత వారు కుందను లోయలోకి వెళ్ళవలసిన కాలము రావచ్చును. చెడ్డ తలంపులు ఒకానొకప్పుడు వారి మనస్సులో పుట్టును. అవి దుష్టబలము చేత వారిని హాని చేయవచ్చును. కొందరు నిజమైన పాపజ్ఞప్తి, విశ్వాసము, ప్రేమ మొదలైనవి లేకనే బయలుదేరి యాత్ర వెళ్ళుచున్నట్లు కనబడుదురు. వారికి కొంచెమైనను ఇబ్బంది సంభవించగానే వారు వెనుక తీసి మార్గమును గూర్చి భీకరమైన కథలను చెప్పి యాత్రికులను మోసము చేయుదురు. క్రైస్తవులు దేవుని ఆశ్రయించి ఆయన తమకు తోడైయున్నాడని జ్ఞాపకము చేసుకొని ధైర్యపడవలెను. ఆయన వెలుగులో వెలుగును చూతురు. భక్తులు అట్లు బాధపడుట దేవునికి ఇష్టము కాదు. వారు ఆయన ప్రేమను తెలుసుకొని ఆయన కృపను నమ్ముకొని ఆయన నీతిని కోరిన ఎడల వారు దేవునికి భయపడనవసరము లేదు. అది నాకు ఎట్లు తెలియవచ్చుననగా, అతడు మండుచుండు గుండపు బిలమును సమీపించినప్పుడు ఆ దురాత్మలలో ఒకటి అతని వెంబడించి మెల్లమెల్లగా అతని సమీపించి దేవుని గూర్చి అనేక దూషణ వాక్యాలను గుసగుసలాడుచు అయోగ్యమైన తలంపులను పుట్టించెను. గనుక క్రైస్తవునికి నా యంతట నేనే వీటిని తలంచుకొంటిని గదా అని తోచినది. అంతకు మునుపు అతనికి సంభవించిన బాధలన్నిటికంటే ఇదే, అనగా తాను పూర్వమందు బహుగా ప్రేమించిన వాని ఇప్పుడు ఇట్లు దూషించితినని ఊహ మిక్కిలి కఠినమైన బాధ కలుగజేసెను. అది అతనికి హేయమైనది. ఆ తలంపులు పుట్టుటకు వీలులేదు. అతడు తన చెవులను మూసుకొనుటకైనను ఆ దూషణ శబ్దములు ఎక్కడ నుండి వచ్చునో అది కనుగొనుటకైనను అతనికి వివేకము చాలకపోయెను. క్రైస్తవుడు చాలా కాలము అట్లు చింతించుచు నిరాదరణగా ప్రయాణం చేసిన తరువాత నేను మరణఛాయ లోయలో
వెళ్ళినను కీడుకు భయపడను. నీవు నాకు తోడయుందువని నా ఒక శబ్దము అతనికి వినబడెను. అతడు ఆ మాట విని 3 కారణముల చేత సంతోషించెను. అవి ఏమనగా, మొదటిది, దేవుని యందు భక్తిగల మరికొందరు తన వలె ఆ లోయలో నుండిరని దాని వలన తెలుసుకొనెను. రెండవది, వారు భయంకరమైన ఆ అంధకార స్థితిలో నున్నప్పటికీ దేవుడు వారికి తోడయుండెనని తెలుసుకొనెను. కాబట్టి ఈ స్థలములోనున్న అభ్యంతరము వలన నేను బాగుగా ఆయనను కనుగొనలేకపోయినప్పటికీ ఆయన నాకును తోడయుండవచ్చును గదా అని అనుకొనెను. మూడవది, తాను వారిని కలుసుకొనిన పక్షమందు వెంటనే మంచి సహవాసము తనకు దొరుకునని ఆశ పుట్టెను. థ్యాంక్ యూ.